హాయ్ అండి, నేను మీ శ్రేయోభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి. మీ ముందుకు ఒక 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్ని పరిచయం చేయబోతున్నానండి. దీంట్లో మనకు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఉంది. ఇది వచ్చేసి ఈ ఈ రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్డు మహేశ్వరం నుంచి అండ్ ఇటు అమీర్పేట ముచ్చంతల్ బెంగళూరు హైవేకి వెళ్ళేటటువంటి రోడ్ అండి. ఇది వెంచరు. ఈ వెంచర్లో ఇల్లు కనిపిస్తుంది కదండి. ఈ వెంచర్ నుంచి ఇక మన మెయిన్ రోడ్ కనిపించేది మెయిన్ రోడ్ అండి. ఆ ట్యాంక్ నుంచి ఇది మనకు ఒక 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ వెంచరు. ఇక చూడండి, ఈ వెంచర్లో ఓల్డ్ వెంచర్ కాబట్టి ఉందండి. ఈ రకంగా ఉంది. దీంట్లో స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ వెంచర్లో ఆల్రెడీ మనకు కన్స్ట్రక్షన్ అవుతుందండి. మనం ఈ ప్లాట్ కూడా ఈ కన్స్ట్రక్షన్కి దగ్గరలో ఉంటుంది. ఇది వెస్ట్ ఫేసింగ్ ప్లాటు 222 యార్డ్స్ ఉంటుందండి. ఇది రేట్ వచ్చేసి 9,700 అండి. నెగోషియేషన్ ఉంటుంది, ఫిక్స్ ఏం కాదు. ఇదే అండి. ఇది మనకు ముచ్చంతల్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి దగ్గరలో ఉంటుంది అండ్ అదేవిధంగా బెంగళూరు హైవే నుంచి కూడా మనం 10 మినిట్స్లో రావచ్చు. ఓఆర్ఆర్ నుంచి కూడా మనం ఒక 10 to 12 మినిట్స్లో రావచ్చు అండి. ఈ వెంచర్ మొత్తం R1 జోన్లో ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఆల్రెడీ కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది. రేటు విషయానికి ఫిక్స్ ఏం కాదండి, నెగోషియేషన్ ఉంటుంది. దీంట్లో డ్రైనేజ్ కూడా ఉందండి ఈ వెంచర్లో. ఎవరన్నా మనం ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి బాగుంటుంది. అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. మంచి ఏరియా అండి ఇది. 100 ఫీట్ రోడ్డు ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్ ఇది మనకు అమీర్పేట్కి దగ్గరలో వస్తుందండి. ముచ్చంతల్ దగ్గరలో ఉంటుంది. ఇది ఇటు బెంగళూరు హైవే నుంచి కూడా రావచ్చు. ఇది చూసారు కదా, ఇది కన్స్ట్రక్షను 220 యార్డ్స్ అండి. ఇది చూడండి, ఇది మనకు మహేశ్వరం నుంచి కూడా ఇక్కడి నుంచి దగ్గరలోనే ఉంటుందండి. ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇది ఇలాంటి ఛాన్స్ ప్రాపర్టీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి సార్. చూడండి, ఈ వెంచర్కి 2 రోడ్స్ ఉంటాయండి. ఇదొక రోడ్డు, ఇందాక చూపించినటువంటి కన్స్ట్రక్షన్ ఇదే అండి. అది బ్యాక్ సైడ్ నుంచి చూపించాను, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తున్నానండి. చూడండి, దీని దగ్గరలోనే ఉంటుంది ప్లాటు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు